మేమిక్కడికొచ్చి చాలా రోజులైంది గంగా. కానీ ఇంతవరకు మేమనుకున్న పని కొంచెం కూడా జరగలేదు. అయితే ఇక్కడికొచ్చాక మీరెక్కడికి వెళ్ళలేదు అంతేనా? నేను ఊరు చూడ్డం గురించి చెప్పడం లేదు, నేను మా వాణి గురించి చెప్తున్నాను. అయ్యో, నేనింకా మీరు ఈ ఊరు చూడ్డానికి వచ్చారనుకున్నాను. సరిపోయింది. ఎలాగైనా సరే మా అమ్మాయి వాణికి దేవాబాబుతో పెళ్లి చేయాలనుకున్నాం. అప్పుడప్పుడు తనతో బయటికి వెళ్ళింది, కానీ కొన్నిసార్లు పారిపోయాడు. పాపం నా కూతురు అన్నిటినీ భరిస్తూ దేవాబావా అంటూ వెనకాలే వెళ్తోంది. కాని మన దేవాబాబు మాత్రం పట్టించుకోకుండా వెళ్తున్నాడు. వెధవా, కొంచెం కూడా అర్థం చేసుకోలేడు. పిన్నిగారు, దేవాగారి మనసులో ఆ వల్లి టీచర్ మొదటి నుంచి ఉంది కదా, అలాంటప్పుడు వాణి వైపు ఎందుకు చూస్తారు? దేవాబాబుని ఆ టీచర్ అంత సులభంగా ఎలా బుట్టలో వేసుకోగలిగింది గంగా? అందరూ చెప్తున్నట్టు కాస్త తెలివైందే, అది ఒప్పుకుంటాను. ఇక అందమంటావా? తన గురించి నువ్వే చెప్పు. నా కూతురు వాణికి ఏమైంది, అందంగా లేదా? మా వాణి పక్కన ఒకసారి ఆ టీచర్ని నిలబెట్టి సరిగ్గా చూడు. ఎందుకలా నవ్వుతున్నావు? నేను చెప్పిన దాంట్లో నిజం లేదా? అదేం కాదండి, ఆ టీచర్ని తలుచుకుంటే నాకు బాగా నవ్వొచ్చేసింది అంతే. చదువు గురించి చెప్పాలంటే మా అమ్మాయి వాణి ఇంటర్ వరకు చదువుకుంది. ఏది ఏమైనా దేవా కంటే ఎక్కువే చదివింది. మరింకేం కావాలి? కట్నం గురించి చెప్పాలంటే 5-6 తులాల బంగారం, 10-15 వేల రూపాయల్ని కట్నంగా ఇవ్వగలిగే స్తోమత మాక్కూడా ఉంది తెలుసా? అయినా అసలు అమ్మాయి దగ్గర కట్నం తీసుకుని జీవితం గడిపే అవసరం కొంచెం కూడా లేదు కదా. ఇంత ఉండి కూడా అసలు దేవాబాబు వాణిని దూరంగా ఎందుకు ఉంచుతున్నాడో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. మంచి సంబంధాలు ఇప్పుడు ఎవరికి నచ్చుతున్నాయి చెప్పండి? ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. ఆడపిల్లనిచ్చే ముందు కుటుంబాల్లో 7 తరాల వరకు చూడాలని పెద్దలు ఊరికే అనలేదు. పిన్నిగారు, ఏదైనా మనకెలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అందుకే ప్రయత్నం ఎంత చేసినా జరగట్లేదు. పిన్నిగారు, అలా చూడండి. మేడం, ఒకసారి బయటికి రండి. ఎందుకని? ఎందుకంటారేంటి? మీకు దేవాగారు ట్యూషన్ గురించి చెప్పాను కదా, మర్చిపోయారా? అదేం మర్చిపోలేదు. మామయ్య గారు ఇప్పుడే ఇంటికొచ్చారు కదా, కాస్త రిలాక్స్ అవనివ్వు. ఇదిగోండి, లేట్ చేయొద్దు. కాసేపట్లో భోంచేసి తిన్నగా వెళ్లి పడుకుంటారు. విషయం వేడివేడిగా చెప్తేనే ఫలితం ఉంటుంది. అలాగేలే, నువ్వు ముందు వెళ్ళి మామయ్య గారు బయటకొచ్చారేమో చూడు. అలాగే మేడం, నేను బయటికి వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తున్నారో ఇప్పుడే చూసొస్తాను. ఏంటి? ఏం లేదు. అది కాదు, ఇందాకటి నుంచి నువ్వు కాలుగాలిని పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నావు, అందుకే అడిగాను. నేను ఇక్కడ కాసేపేదో నిలబడ్డాను, అది కూడా తప్పంటావా? ఈ మధ్య ఆయమ్మ కసలు నేను ఏ పని చేసినా కూడా నచ్చట్లేదు, అంతే కదా? మొదట్నుంచి ఇంట్లో ఉంటున్నావుగా, అందుకే అధికారం. ఓహో, మొదట్నుంచి ఉంటే అధికారం వచ్చేస్తుందా? ఏం లేదులే, నేనేదో ఊరికే అన్నాను అంతే. దేవా భోంచేశాడాయమ్మా? దేవా ఇందాకే తినేశాడు. ఆలస్యం అయిపోయింది కదా, విష్ణుబాబే ఇంకా రాలేదు. ఓ, వచ్చావా గంగా? మీ అమ్మకెలా ఉంది? కాస్త పర్వాలేదు. అమ్మని ఇక్కడికే తీసుకొచ్చి వైద్యం చేయించచ్చు కదా, ఎందుకు అక్కడే ఒంటరిగా వదిలేసి వచ్చావు? పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. నడవడం కూడా మొదలు పెట్టింది. అయ్యయ్యో, తాగడానికి మంచినీళ్లు మరిగించడానికి పొయ్యి మీద పెట్టి మర్చిపోయి వచ్చేశాను. ఏదేమైనా ఇంత మంచి రోజు తిరిగొచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. నిజమే, మరి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు కదా.
నాకేం అర్థం కావట్లేదు. ఈ రోజు ఏమైనా ప్రత్యేకమైన రోజా? ఆహా, అంటే మీకేమీ తెలీదా? మ్మ్. విషయం ఏమిటో చెప్తేనే కదా తెలిసేది. అయినా నేను ఈ రోజే కదా ఊరి నుంచి వచ్చింది. దీని గురించి ఆయమ్మ కూడా నాకేం చెప్పలేదే. అదేం లేదు, దేవాబాబు గారు చదువుకోవడం మొదలుపెట్టారు. దేవా బాబా చదువుకోవటమా? అది ఈ వయసులో? అవును సార్, ట్యూషన్కి వెళ్తున్నాడు. ఇదంతా మన ఆయమ్మే ఏర్పాటు చేసింది. ట్యూషనా? ఎక్కడా? మన స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచర్ ఉంది కదా, వల్లి. ఆ టీచర్ వాళ్ళ ఇంట్లో. ఏంటి, టీచర్ వాళ్ళ ఇంట్లోనా? ఆ టీచర్ ఎవరో మీకు గుర్తుందా మావయ్య? అది దేవాబాబు గారికి ఒక సంబంధం వచ్చింది కదా, అదే సమయంలో ఇక్కడికొచ్చింది ఆ టీచరే. మ్మ్. టీచర్ నాకు గుర్తుంది, కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ రోజు నుండే. అందుకనే ఈ రోజు ప్రత్యేకమైన రోజు అని మీతో చెప్పాను. ఓ, అంటే ఇక్కడ నాకు తెలియకుండా చాలా విషయాలే జరుగుతున్నాయి, అవునా? మాకెవరికీ తెలీదు. ఇదంతా మన ఆయమ్మే చేసింది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలి. పిలవండి, దేవాని పిలవండి. అయ్యో, బావగారిని పిలవాలా? ఇప్పుడు వద్దులేండి. పర్వాలేదు, పిలవండి. మీరు చెప్పింది నిజమా కాదా అని వాడి నోటి నుండే విని తెలుసుకోవాలి. పిలవండి వాణ్ణి. బావగారు, 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 మావయ్య పిలుస్తున్నారు. ఎక్కడా? అదిగో అక్కడే ఉన్నారు. ఏంటి నాన్న? ఈరోజు ఎక్కడికైనా వెళ్ళావా? పొలం దగ్గర తోటకెళ్ళాను. అక్కడి కాకుండా ఇంకెక్కడికైనా చదువుకోవటానికి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను. ఎక్కడికి? ఆ టీచర్ వాళ్ళ ఇంటికి. ఎప్పటి నుంచి చదవటం మొదలుపెట్టావు? ఈ రోజు మొదలుపెట్టాను. దీని గురించి నువ్వు నాకెందుకు చెప్పలేదు? అది నాన్న, మీరు ఆ సమయంలో లేరుగా. అదేంటి, చెప్పటానికి టైం దొరకలేదా? లేదు, నాకు చెప్పకుండా ఆయమ్మ నన్ను బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళింది. సరిపోయింది. అంటే ఆయమ్మ పట్టుబట్టింది కాబట్టి నువ్వు చదువుకోవటానికి వెళ్ళావు, అంతేనా? ఆయమ్మా, ఆయమ్మా. వస్తున్నానయ్య గారు. పిలిచారా అయ్యా? ఆయమ్మ, ఈరోజు దేవాని టీచర్ వాళ్ళింటికి చదువుకోవడానికి తీసుకెళ్ళావా? అవును. ఎవరు చెప్పారని? ఎవరు చెప్పలేదయ్యా. దేవాబాబుకి చదవటము రాయటము రాలేదనేది సరికాదనిపించింది. ఇప్పటికైనా చదవడం రాయడం నేర్చుకుంటే అది తనకు మంచిదనిపించింది. అందుకనే నేను బలవంతంగా తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్లేంత వరకు కూడా దేవాబాబుకి ఈ విషయం గురించి తెలీదు. అయితే ఇదంతా కేవలం ఇది నువ్వు ఒక్కదానివే తీసుకున్న నిర్ణయం అన్నమాట. అంటే దేవా కూడా తెలియదన్నమాట. దేవాబాబుకి దీని గురించి అక్కడికి వెళ్లేదాకా తెలీదు. నేను రమ్మన్నాను కాబట్టి అక్కడి దాకా వచ్చాడు. సరే సరే. ఏమైంది? ఆయమ్మ, నీకెలా కృతజ్ఞతలు తెలపాలో తెలియటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా నా మనసులో ఉండిపోయిన విషయం ఇది. నా కొడుకు ఎప్పుడు చదువుకుంటాడా అని.
ఇన్నాళ్ళ ఈ నా కోరిక ఈ జన్మలో తీరుతుందని అనుకోలేదు. నేను వాడికి ఎన్నిసార్లు చెప్పినా సరే వినిపించుకునేలేదు. తండ్రిని ఉండి నేను సాధించలేని ఈ విషయాన్ని నువ్వు సాధించావు. ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేశావాయమ్మా. ఇది ఎంతో పుణ్యకార్యం. నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. దేవా, ఇప్పటికైనా నీకు ఈ మంచి పని చెయ్యాలన్న ఆలోచన కలిగింది. చాలా సంతోషం. ఇప్పటికైనా నువ్వు చదువు మానకూడదు, సరేనా? ఆ, నాన్న నేను అది నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నాకు చెప్పకుండా నువ్వు అక్కడికి వెళ్ళినందుకు ఏమీ బాధపడకు. దానివల్ల మనందరికీ మంచే కదా జరిగింది. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. ఇక నేను రెస్ట్ తీసుకుంటాను. ప్రయాణం చేసి వచ్చాను కదా. అర్చనమ్మా, చెప్పేంత వరకు ఒకలా అనుకున్నావు. చెప్పిన తర్వాత ఇలా జరిగిందేంటా అని బాధపడుతున్నావు. నిజంగా నాకు మీ బాబాయికి అస్సలు బుద్ధి లేదు అర్చన. పిన్ని, డబ్బులున్నాయి, హోదా ఉంది, అలాగే పెద్ద పెద్ద అవార్డులు కూడా వచ్చాయి. కానీ వాటన్నిటి వల్ల ఏంటి లాభం? పరువు గురించి ఏ మాత్రం ఆలోచించరు. కనీసం ఏ మాత్రం ఆలోచనున్నా ఇందాకలా మాట్లాడేవారా? మన స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ ఇంటికి బిచ్చగాళ్లాగా వెళ్లి చదువుకుని వచ్చే తన కొడుకుని తండ్రి అభినందిస్తున్నాడు. మంచి పని చేసావురా అని. ఓహ్, ఆ ఆయమ్మను మెచ్చుకున్నందుకే నాకు ఒళ్ళు మండిపోతుంది. చాలా గొప్ప మహాకార్యం కదా ఆవిడగారు చేసింది. ఏమీ తెలియని దేవగారిని బలవంతంగా చేయి పట్టుకుని ఆ వల్లి ఇంటికి తీసుకెళ్ళింది. బాగుంది ఆయమ్మ చేసిన పని. ఆయమ్మ ఇంత మంచి పని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఆయమ్మ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. మంచి పనంట. మావయ్య గారు తనని మెచ్చుకుంటారని నేను అస్సలు ఊహించలేదు. అభినందించకుండా ఎలా ఉంటారు? కొడుకు బాగా చదువుకుని ప్రయోజకుడవుతాడు కదా, అదేగా ఆయన కోరిక. ఛా, మేమిక్కడికొచ్చి వేసిన ప్లాన్ అంతా కూడా వృధా అయిపోయింది. ఇప్పుడేమైంది? ఇక్కడేమీ జరిగిపోలేదు కదా. కాస్త ఓపిక పట్టు. ఇంకేం జరగలేదా? దేవాబాబు చదువుకుని పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాత రేపు నా కూతుర్ని అసలు లెక్క చేస్తాడా? అతనికి చదువు రానంత వరకు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించచ్చని ఎంతగానో ఆశపడ్డాను. ఇక మీదట నాకు నమ్మకం కలగడం లేదు. ఆ అందాల రాసి టీచర్ వల్లి దేవాబాబుకి ట్యూషన్ చెప్తోంది కదా. అక్షరాలని చదివించి పెద్ద పెద్ద పరీక్షలు రాయించి మంచి ఉద్యోగం వచ్చేలా చేసి పెళ్లి చేసుకుంటుంది. తర్వాత నా కూతురు జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాల్సిందే. ఇక గతి లేక రిక్షా నడిపేవాణ్ణో అడుక్కునేవాణ్ణన్నా చూసి మా అమ్మాయి కట్టబెట్టాల్సుంటుంది. అలా జరుగుతుందనిపిస్తోంది. నువ్వేం కంగారు పడకు పిన్ని. ఈరోజు నేను వాణి పెళ్లి విషయం గురించి ఆయనతో మాట్లాడతాను. అవకాశం చూసుకుని ఆయన మావయ్య గారితో మాట్లాడి ఒప్పిస్తారు. అంతవరకు ఓపిక పట్టు. నేనింతసేపు మాట్లాడింది వాణికి దేవాబాబుకి పెళ్లి జరగాలనే ఉద్దేశంతో మాత్రమే. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నువ్వు గనక తలుచుకున్నావంటే ఈ పెళ్లి జరుగుతుంది. ముందు ఆయన రానివ్వు, నేను మాట్లాడతా. ఇక నువ్వు ప్రశాంతంగా వెళ్ళు. హ్మ్.
చూడు జాకబ్, నువ్వు ఏదో ఒక పేరు ఆలోచించి వెంటనే దానికి పెట్టేస్తాయి. దానివల్ల ఏ సమస్య లేదు. పుణ్యకోటికి దానికి సంబంధం లేదు. ఆ స్థలానికి ఆయనకు ఏం సంబంధం లేదు కదా. ఆయన అసలు ఎందుకని అడ్డుపడుతున్నారు అంటే, నేను అతని దగ్గర రిసార్ట్ కోసం కొంత డబ్బు తీసుకున్నాను కదా, అందుకే అలా అంటున్నారు. ఆయనకి ఇవ్వాల్సిన డబ్బుని స్థలం అమ్మేసి తప్పకుండా ఇచ్చేస్తాను. అర్థమైంది కదా. డబ్బు తిరిగి ఇచ్చేస్తే ఆయనకి మనకి ఏ గొడవ ఉండదు. ఇదిగో, నేను చెప్పిన దాని మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఆ స్థలాన్ని కొనుక్కో, లేకపోతే నేను ఇంకెవరినైనా చూసుకుంటాను. సరే సరే, రేపు మాట్లాడదాం. ఏమైంది? మళ్ళీ ఏమైనా గొడవ? మన స్థలం అమ్మడానికి ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అది ఆ పుణ్యకోటి కొత్త కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నాడు. మన స్థలాన్ని కొనడానికి జాకబ్ వచ్చాడుగా, అతని పిలిచి స్థలం కొనొద్దని భయపెడుతున్నాడట. ఆ స్థలం అమ్మాలి అంటే పుణ్యకోటి అనుమతి కావాలి అంటున్నాడట. ఆ పుణ్యకోటితో బిజినెస్ చెయ్యొద్దు అని మేం మీకు ముందే చెప్పాం కదా, మీరు విన్నారా? ఇప్పుడు అనుభవించండి. అదంతా సరే గాని ఏంటండి మీరిప్పుడా ఇంటికొచ్చేది? టైం ఎంతైందో కొంచెమైనా చూసుకున్నారా? సరే, నువ్వు వెళ్ళు. నేను ఇంకో 2-3 మాట్లాడొచ్చేస్తాను. నా స్నేహితురాలు శ్రీలత ఫోన్ చేసింది. శ్రీలత? తనెవరు? నా స్నేహితురాలు. నేను మీకు చెప్పాను కదా, పెళ్లి చేసుకుని సిటీకి వెళ్ళిందని. ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటంట విషయం? విశేషం ఉంది మరి. నా ఫ్రెండ్ పెళ్లి మన పెళ్లి జరిగిన ఒక్కరోజు తర్వాతే జరిగింది. నాకు గుర్తుందిలే, మనిద్దరం కలిసి తన పెళ్లికెళ్ళాం కదా. వెళ్ళొచ్చాము. ఇప్పుడు తనకి కూతురు పుట్టిందని చెప్పడానికి ఫోన్ చేసింది. చాలా సంతోషం. ఇప్పుడు ఆ పాప బారసాలకి మనం వెళ్ళాలి, అదే కదా విషయం? అదొక్కటే కాదులేండి. మరి తను నన్నేమడిగిందో తెలుసా? నాకు విశేషమేమీ లేదా అని. నేను ఈ విషయం గురించి నిన్ను చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నీ ఫ్రెండ్ అడిగితే నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వే కదా ఇన్ని రోజుల నుంచి కొన్ని రోజుల్లో ఆగండి ఆగండి ఆపుతూ వచ్చావు. అందుకే మనకి ఆ టైం రాలేదు. ఇప్పుడు కూడా నేనేమి మాట మార్చడం లేదు. ఇప్పటికీ ఇంకొన్ని రోజులు అవ్వనివ్వండి అనే చెప్తున్నాను. దాని గురించి చెప్పడం ఎందుకు? ఇలా చెప్పడానికి ఒక పెద్ద కారణం ఉందండి. ఏంటా కారణం? అన్నిటికీ మీ బంధువుల గురించి ఏదో కారణం చెప్తూ వస్తావు. ఒక్కోసారి ఒక్కో కారణం చెప్పి ఇంత దూరం తీసుకొచ్చావు. దీనంతటికీ మీ కుటుంబ సభ్యులే కారణం. సరే, ఇక నువ్వు వెళ్ళి నేను వస్తాను. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. అంతలోనే మీకు తొందర ఎందుకు? ఏంటది? కాస్త త్వరగా చెప్పొచ్చు కదా. నా మీద కోప్పడితే నేనేమి చెప్పను. కోపమేం లేదు గాని విషయం ఏంటో చెప్పు. మీకంటే దేవబాబు గారు పెద్దవారు కదా. అవును. దాంట్లో నీకెప్పుడొచ్చిన అనుమానం ఏంటి? అనుమానమేమీ లేదు. బావగారు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు కదా, అలాంటప్పుడు మనకి పిల్లలు పుట్టడం కరెక్ట్ అంటారా? దేవాబావగారికి పెళ్ళైపోయిందనుకోండి, అప్పుడేం పర్వాలేదు. అందుకే నేను మిమ్మల్ని ఆగండి ఆగండి అంటున్నాను. దేవాబావగారికి ఎప్పుడైతే పెళ్లి జరుగుతుందో ఆ రోజే నా నిర్ణయం మార్చుకుంటాను. ఇలా చూడు, అన్నయ్యకి గనక పెళ్లి జరగాలి అంటే దానికి అన్నయ్య ఒప్పుకోవాలి. ఆ తర్వాత అమ్మాయిని వెతకాలి. దానికి ఇంకా చాలా రోజులు పడుతుంది. దేవబావగారితో మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయనేమి ఇంతకు ముందులాగా లేరు కదా. పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నారని నాకు అనిపిస్తోందండి. అయితే సరే. అలాగైతే మనం నాన్నగారితో చెప్పి రేపే అమ్మాయిని వెతకడం మొదలు పెడదాం. అమ్మాయి కోసం ఎక్కడో ఎందుకు వెతకడం? ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడే ఉందిగా. ఇక్కడే ఉందా? నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓ, మీకు అసలు ఏమీ తెలియదు అన్నట్టుగా నాటకాలు ఆడకండి. నిజంగానే నాకేమీ తెలియదు అర్చన. ముందా అమ్మాయి ఎవరో చెప్పు. నాకు తెలిసిన అమ్మాయేనా? తను మీకు చాలా బాగా తెలిసిన అమ్మాయి. అదేనండి, మన శ్రీవాణి. ఎవరన్నావు? మన శ్రీవాణినా? దేవా అన్నయ్య కోసం సరైన అమ్మాయిని వెతికి పట్టుకున్నావు నువ్వు. అదేంటి, మన శ్రీవాణి పెళ్లికి పనికిరాదా ఏంటి? అయ్యో, తను పెళ్లికి పనికిరాదు అని నేనేం అనలేదు. దేవా అన్నయ్యకి అన్నీ తెలిసిన ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది.